హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 6వ తారీఖు 9వ నెల 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూద్దాము. ఓకేనా? మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి, ప్రతిరోజు ఫాలో అవ్వండి. అంతేకాకుండా చిన్న అప్డేట్ అందరికీ కూడా, మరి మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చతుర్థి సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులు అండి జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. ఎనీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందజేస్తున్నాము. ఓకేనా? లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి, వెంటనే తీసుకోండి. సో కొన్ని 1 year వ్యాలిడిటీ ఉన్నాయి, కొన్ని 6 months వ్యాలిడిటీ కూడా అందుబాటులో ఉన్నాయి. టెస్ట్ సిరీస్ మాత్రం 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 50,000 ప్రశ్నలతో అందజేసామండి. ఓకేనా? చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు తీసుకోండి. ఓకే, కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండి మరియు సిఇఓగా సెబీ ఎవరి నియామకాన్ని ఇటీవల ఆమోదించింది? సో దోస్ అపాయింట్మెంట్ యాజ్ సెబీ అప్రూవ్డ్ యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ అ సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ ఇండియా లిమిటెడ్, ఎస్డిఎస్ఎల్ అండి. మరి ఎవరి నియామకం జరిగింది? ఆప్షన్ ఏ నెహాల్ వోరా. వివరాలు చూద్దాం. భారతీయ ఆర్థిక మార్కెట్లకు గణనీయమైన అభివృద్ధిలో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ తన నాయకత్వ పరివర్తనలో కీలకమైన దశను ప్రకటించింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నెహాల్ వోరా నియామకానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి గ్రీన్ లైట్ అందుకుంది. ఈ ఆమోదము ఆగస్టు 29, 2024 నాటి సెబీ లేఖ ద్వారా తెలియచేయబడింది. ఎస్డిఎస్ఎల్ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ మరియు వ్యూహాత్మక దిశలో కీలక ఘట్టాన్నైతే సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో నీటి సంరక్షణలో స్థానిక కమ్యూనిటీల పాత్రను పెంచే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన నూతన పథకం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ స్కీమ్ రీసెంట్లీ అనౌన్స్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు ఇంక్రీజ్ ద రోల్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా? ఏంటండి పథకం పేరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, జల్ సంచాయ్ జన్ భగీరథి. సో వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని సూరత్లో జల్ సంచాయ్ జన్ భగీరథి అనే సంచలనాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ చొరవ భారతదేశమంతటా నీటి సంరక్షణ ప్రయత్నాలలో కమ్యూనిటీ ప్రమేయాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఈ ప్రయోగం కొనసాగుతున్న జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ ప్రచారానికి అనుగుణంగా ఉంటుంది. జల్ సంచాయ్ జన్ భగీరథి కార్యక్రమము దీని యొక్క లక్ష్యము గుజరాత్లో పౌరులు, స్థానిక సంస్థలు, పరిశ్రమలు మరియు వాటాదారులను సమీకరించడం దీని యొక్క ఉద్దేశము. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను పెద్ద ఎత్తున అమలు చేయడం, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం, స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడం, దేశవ్యాప్తంగా నీటి భద్రతను పెంపొందించడం కూడా దీని యొక్క లక్ష్యం అండి. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశ పారాలింపిక్ చరిత్రలో మొదటిసారి ప్యారిస్ ఒలింపిక్స్ జూడో విభాగంలో ఇటీవల కాంస్య పథకం సాధించిన క్రీడాకారుడు ఎవరు? Who is the first Indian Paralympic history to win a bronze medal in judo category at Paris Paralympic recently? ఎవరికి వచ్చిందండి? ఆన్సర్ ఆప్షన్ బి, కపిల్ పర్మార్. వివరాలు చూద్దాం. భారత క్రీడాకారులకు ఒక మైలురాయి క్షణంలో కపిల్ పర్మార్ పారాలింపిక్ క్రీడల్లో జూడోలో భారతదేశం యొక్క మొట్టమొదటి పథకాన్ని సాధించడం ద్వారా పారాలింపిక్ చరిత్ర యొక్క వార్షికోత్సవాలలో తన పేరును పొందుపరిచారు. పురుషుల 60 kg విభాగంలో పర్మార్ యొక్క కాంస్య పథక విజయము దేశ పారా స్పోర్ట్స్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఆసియాలో సముద్ర భద్రత మరియు సహకారంలో భాగంగా ఇటీవల ఏ దేశంలో 20వ హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్స్ ఏజెన్సీస్ మీటింగ్? ఏంటండి? హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్స్ ఏజెన్సీస్ మీటింగ్, HACGAM అంటారండి. మరి ఇది జరిగింది. 20th హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్స్ ఏజెన్సీస్ మీటింగ్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ యాజ్ అ పార్ట్ ఆఫ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ ఏషియా? ఎక్కడ జరిగిందండి? ఆప్షన్ డి, దక్షిణ కొరియా. వివరాలు చూద్దాం. ఆసియాలో సముద్ర భద్రత మరియు సహకారాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన ఎత్తుగడలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరిగిన 20వ హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్స్
ఏజెన్సీస్ మీటింగ్లో పాల్గొంది. మరి సెప్టెంబర్ 2 నుంచి 6, 2024 వరకు జరిగిన ఈ ముఖ్యమైన సమావేశము. మరి 20వ హాక్గామ్ మ్యారిటైమ్ డైలాగ్ కోసం ఒక నివేదిక సెప్టెంబర్ 2 నుంచి 6, 2024 వరకు 5 రోజుల పాటు దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో 20వ హాక్గామ్ని దక్షిణ కొరియా కోస్ట్ గార్డ్ నిర్వహించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, సాయుధ దళాల మొదటి జాయింట్ కమాండర్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 4, 5, 2024 ఇక్కడ నిర్వహించారు. వేర్ వాజ్ ద ఫస్ట్ జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ హెల్డ్ ఆన్ సెప్టెంబర్ 4, 5, 2024 ఎక్కడ నిర్వహించారండి? ఆప్షన్ ఏ లక్నో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో. వివరాలు చూద్దాం. సెప్టెంబర్ 4, 5, 2024 భారతదేశ సైనిక భూభాగంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. సాయుధ దళాల మొదటి జాయింట్ కమాండర్ కాన్ఫరెన్స్ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. ఇది భారతదేశ సైనిక దళాల సమన్వయం మరియు ఏకీకరణలో కొత్త శకానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన 2 రోజుల సదస్సు సాయుధ బలగాలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చించేందుకు మరియు భారతదేశ రక్షణ సామర్థ్యాల భవిష్యత్తుపై వ్యూహ రచన చేసేందుకు సైనిక ఉన్నతాధికారులను ఒక చోట చేర్చింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అండమాన్ మరియు నికోబార్ దీవుల ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గ్రేట్ నికోబార్ దీవులో మరి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కల్పనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ by the central government recently for construction of infrastructure projects in Great Nicobar Island? ఎంత మొత్తం కేటాయించారండి? ఆప్షన్ సి 72,000 కోట్ల రూపాయలను కేటాయించడము జరిగింది. వివరాలు చూద్దాం. అండమాన్ మరియు నికోబార్ దీవుల ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గ్రేట్ నికోబార్ దీవులో 72,000 కోట్ల భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును నిర్వహిస్తుంది. ఇందులో ట్రాన్స్షిప్మెంట్, పోర్ట్, విమానాశ్రయం, పర్యాటక సౌకర్యాలు మరియు సౌర మరియు గ్యాస్ పవర్ ప్లాంట్లను నిర్మించడం వంటివి ఉన్నాయి. ANNIDCO అంటే ఏంటి మరి ఇది 1978లో స్థాపించబడినప్పటి నుండి అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఏజెన్సీ పర్యాటకం, వ్యవసాయం మరియు మత్స్య పరిశ్రమ వంటి రంగాలపై దృష్టి సారిస్తుంది. ఇది ద్వీపాల యొక్క ప్రత్యేక పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో అనేక పర్యాటక ప్రాజెక్టులను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఢిల్లీ యొక్క నూతన క్యాంపస్ ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఢిల్లీస్ న్యూ క్యాంపస్ వాజ్ ఓపెన్డ్ రీసెంట్లీ ఇన్ విచ్ కంట్రీ? ఎక్కడండి? ఆప్షన్ ఏ UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. చూద్దాం. ఒక చారిత్రాత్మక తరుణంలో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయేద్ ఆల్ నహ్యాన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఢిల్లీ అబుదాబి క్యాంపస్ను ప్రారంభించారు. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఇది భారతదేశం వెలుపల మొట్టమొదటి పూర్తి IIT క్యాంపస్ అండి. ఈ ఈవెంట్ భారతదేశం మరియు UAE మధ్య అంతర్జాతీయ విద్యా సహకారంలో ఒక భారీ ముందడుగును సూచిస్తుంది. IIT ఢిల్లీ అబుదాబి ప్రాముఖ్యత చూసినట్లయితే ఈ క్యాంపస్ను ప్రారంభించడం అనేది విజన్ డాక్యుమెంట్ అని పిలువబడే ఒక పెద్ద విజన్లో భాగము. దీనిని ఫిబ్రవరి 2022లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ప్రారంభించడం కూడా చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీలో 0 అవర్ను ప్రవేశపెట్టనున్నారు? ఇన్ విచ్ స్టేట్ అసెంబ్లీ ఇన్ ఇండియా విల్ ద 0 అవర్ బి ఇంట్రడ్యూస్డ్ రీసెంట్లీ? ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్. స్పీకర్ కుల్దీప్ సింగ్ పటానియా ప్రకటించిన విధంగా హిమాచల్ అసెంబ్లీలో 0 అవర్ను ప్రవేశపెట్టనున్నారు. ఉపోద్ఘాతము దాని అమలుకు ముందు ప్రణాళిక ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించవలసిన ఆవశ్యకతపై కూడా చర్చను అనుసరిస్తుంది. 0 అవర్ అంటే ఏంటి మరి? 0 అవర్ అనేది పార్లమెంటరీ సమావేశాలలో ఒక అభ్యాసం. మరి ఇక్కడ సభ్యులు అధికారిక ఎజెండాలో జాబితా చేయని అత్యవసర ప్రజా సమస్యలను లేవనెత్తవచ్చు
మరి సమస్యలను ముందుగా చర్చకు ప్లాన్ చేయకపోయినా ముఖ్యమైన విషయాలపై దృష్టిని తీసుకురావడానికి ఇది వారిని అనుమతిస్తుంది. ఈ వ్యవధి సాధారణంగా ప్రశ్నోత్తరాల సమయం తర్వాత జరుగుతుంది మరియు చట్టసభ సభ్యులు తక్షణ శ్రద్ధ అవసరమయ్యే సమస్యలను పరిష్కరించడానికి కూడా ఇదొక అవకాశంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారత నౌకాదళం మరియు ఏ దేశానికి చెందిన నౌకాదళం సెప్టెంబర్ 4, 2024న సబ్మెరైన్ రెస్క్యూ సపోర్ట్ను మెరుగుపరిచేందుకు సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. Indian Navy and which country's Navy signed a cooperation agreement to improve submarine rescue support in September 4, 2024? ఏ దేశంతో అండి అంటే ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికాతో. భారతదేశం మరియు దక్షిణాఫ్రికా నౌకాదళాలు సెప్టెంబర్ 4, 2024న సబ్మెరైన్ రెస్క్యూ సపోర్టును మెరుగుపరిచేందుకు ఒక ఒప్పందాన్ని అధికారం చేశాయి. మరి అత్యవసర పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా జలాంతర్గామి సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి ఈ ఒప్పందము ఉపయోగించబడింది మరియు రెండు దేశాల మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఒప్పందం యొక్క ప్రాముఖ్యత లక్షణాలు. ఈ ఒప్పందము జలాంతర్గామి ప్రమాదాల విషయంలో సహాయం చేయడానికి భారత నావికాదళం తన డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ని ఉపయోగించడానికి అనుమతిస్తుంది. నెక్స్ట్, భారతీయ సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక పన్ను చెల్లిస్తూ ముందు వరుసలో ఉన్న సెలబ్రిటీ పేరేంటి? Among the Indian celebrity taxpayers, who is the top celebrity paying the highest tax for the financial year 2023-2024? ఎవరండి? ఆప్షన్ సి షారుఖ్ ఖాన్ గారు. వివరాలు చూద్దాం. భారతీయ సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కోహ్లీ 66 కోట్ల ఆదాయ పన్ను కట్టగా షారుఖ్ ఖాన్ ఏకంగా 92 కోట్లు కట్టినట్లుగా ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ తెలిపింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ 80 కోట్లు, బాలీవుడ్ మరో ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ 75 కోట్లు చెల్లించి తృతీయ స్థానాల్లో ఉన్నట్లుగా వెల్లడించారు. 4వ స్థానంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ 71 కోట్లు. నెక్స్ట్ 5వ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండగా అజయ్ దేవ్గాన్ 42 కోట్లు, MS ధోని 38 కోట్లు 6, 7, 8 స్థానాల్లో ఉన్నారు. రణబీర్ కపూర్ 36 కోట్లు చెల్లించి 8వ స్థానంలో ఉన్నారు. హృతిక్ రోషన్, సచిన్ టెండూల్కర్ 28 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. సెలబ్రిటీల ముందస్తు పన్ను చెల్లింపుల ఆధారంగా ఈ జాబితాను రూపొందించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందం ఏ దేశానికి చెందినవారు? The team of scientists who developed the world's first nuclear clock belong to which country? ఏ దేశస్తులండి? అమెరికా. చూద్దాం. ప్రపంచంలోని తొలి న్యూక్లియర్ క్లాక్ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ గడియారం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో సమయాన్ని గుర్తించవచ్చు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, బౌల్డర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు కలిసి అభివృద్ధి చేసిన ఈ గడియారానికి సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురించబడ్డాయి. మరి పరమాణువు కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఈ గడియారం పనిచేస్తుంది. అధికారికంగా అంతర్జాతీయ సమయాన్ని చెప్పే ప్రస్తుత అటామిక్ గడియారాల కంటే ఈ న్యూక్లియర్ గడియారం మరింత ఖచ్చితత్వంతో సమయాన్ని చెప్తుంది. నెక్స్ట్ వన్, నాయుడమ్మ స్మారక పురస్కారం 2024 ఇటీవల అందుకున్న నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు MD పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ చైర్మన్ MD హూ రీసెంట్లీ రిసీవ్డ్ నాయుడమ్మ మెమోరియల్ అవార్డ్ 2024? ఎవరికి వచ్చిందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ మోటుపల్లి ప్రసన్న కుమార్ గారికి రావడం జరిగింది. చూద్దాం. దేశానికి గర్వకారణంగా నిలిచిన శాస్త్రవేత్త డాక్టర్ యలమర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం 2024ను నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ చైర్మన్ MD మోటుపల్లి ప్రసన్న కుమార్కు అందచేయనున్నట్లుగా డాక్టర్ నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథ బాబు గారు తెలిపారు. ఏపీలోని తెనాలిలో ఈ నెల 10న పురస్కార ప్రదానోత్సవం ఉంటుంది. అడిషనల్ క్వశ్చన్స్. ఈశ్రామ్ పోర్టల్ ఇటీవల వార్తల్లో కనిపించింది. మరి ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఈశ్రామ్ పోర్టల్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఆన్సర్ ఆప్షన్ బి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో నితీష్ కుమార్ ఏ ఈవెంట్లో బంగారు పథకం సాధించారు? నితీష్ కుమార్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ విచ్ ఈవెంట్ ఎట్ ద 2024 ప్యారిస్ పారాలింపిక్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి బ్యాడ్మింటన్.
ఎక్సర్సైజ్ వరుణ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక నావికా విన్యాసాలు. ఎక్సర్సైజ్ వరుణ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ ద బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆప్షన్ డి ఫ్రాన్స్. ఇటీవల వార్తల్లో చూసిన డ్యూరాండ్ కప్ ఏ క్రీడలకు సంబంధించింది? డ్యూరాండ్ కప్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? ఆప్షన్ బి ఫుట్బాల్. ఏ సంస్థ ఇటీవల వల్చర్ కౌంట్ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించింది? విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ లాంచ్డ్ వల్చర్ కౌంట్ 2024 ఇనిషియేటివ్? ఆప్షన్ సి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా. సో గాయ్స్, ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతేకాకుండా మన యాప్లో రీసెంట్గా లాంచ్ చేసిన వినాయక చతుర్థి ఆఫర్స్ అయితే ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.